మాది రామాలయంలో మేము గత 3 సంవత్సరాల నుంచి అన్నప్రసాద కార్యక్రమం అమ్మవారి దయ వల్ల మొదలుపెట్టి దిగ్విజయంగా అమ్మవారిని నడిపిస్తుంది. మేము దుర్గామాతని నమ్ముకొని ఆమె ఆదేశానుసారమే కార్యక్రమం జరుగుతున్నట్టు మేము ఆ ఆలోచనలోనే ఉంటాము. ఆ అమ్మవారే నడిపిస్తూ ఉంటుంది కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం మా నాన్నగారైనటువంటి శ్రీ కీర్తిశేషులు పెద్ది సీతారామయ్య గారి పేరు మీద పెద్ది సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని ఆ కోదండరాముని సేవించి ఆయన ప్రసాదంగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రతి భక్తుడికి మేము మనసా వాచ కర్మణ పాదాభివందనాన్ని సమర్పించుకుంటూ ఉన్నాం. ఇంత మంచి బృహత్తర కార్యక్రమాన్ని మా పిల్లలైనటువంటి పెద్ది శ్రీకాంత్, స్వప్న, పెద్ది శ్రీకాంత్ వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని దాతలుగా మా ఇద్దరు కొడుకులు పెద్ది శ్రీకర్ మరియు పెద్ది శ్రీకాంత్ వారే మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. దాంట్లో విశేషంగా చెప్పుకోవాలంటే మా కోడలైనటువంటి పెద్ది స్వప్న శ్రీకర్ గారు దీనికి ముందడుగు వేయడానికి ప్రోత్సహించి మమ్మల్ని ఈ కార్యక్రమంలో ముందుకు నడిపిస్తున్నందుకు వారికి మేము ఆ అమ్మవారి దివ్య ఆశీస్సులు లభించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇలా జరుగుతూ ఉంది అంటే ప్రతి భక్తుడు వాళ్ళు విశేషంగా పాల్గొని ఎలాంటి వీటి లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని లాభాపేక్ష లేకుండా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఆ భక్తులు కూడా మేము పాదాభివందనాన్ని సమర్పించుకుంటూ ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం మాతో చేపిస్తున్నటువంటి ఆ దుర్గమ్మకు కూడా ప్రతి క్షణం మేము పాదాభివందనాన్ని సమర్పించుకుంటూ ఉన్నాం. మాకు తమ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. మా దగ్గర 7 మహిళా పిల్లలు ఉన్నారు, ఒక బాబు. వాళ్ళు 8 మంది కలిసి ఉదయం ఇక్కడ 6 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు విశేషంగా వాళ్ళు తమ సేవా కార్యక్రమాన్ని మాతో పాటు పంచుకొని కార్యక్రమానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరిపారు. వారికి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా